నమస్కారం. ఆరోగ్యంగా ఆనందంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేయబోయే వంటకము పేరు గుత్తి వంకాయ కూర. రండి చూద్దాం ఎలా చేస్తాం. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. గుత్తి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు: మెంతులు ఒక 2 స్పూను, ఇది చింతపండు గుజ్జు తీసి పెట్టి ఉన్నానండి కొంచెము, వంకాయ ఒక 1/2 కిలో చిన్నగా తీసుకున్నాను, చిన్న మినప్పప్పు ఒక 20 గ్రామ్స్, మిరపకాయలు ఒక 15, ఎండు మిరపకాయలు, ధనియాలు ఒక 20 గ్రామ్స్, శనగపప్పు, పచ్చి శనగపప్పు ఇది కూడా 20 గ్రాములు తీసుకున్నానండి. ఇది కావలసిన పదార్థాలు, గుత్తి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు. గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూస్తాం. స్టవ్ ఆన్ చేసి ముందు బాణాలిలో మనము నూనె పోసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పోయినంటే నూనె వంకాయ కూర అని కూడా అంటారు, కానీ నూనె వంకాయ కూరకి మనము మసాలాలు అవన్నీ వేయట్లేదండి. ఇది వేరే, ఇది అంటే మసాలాలు అంటే పట్ట లవంగం అవన్నీ లేకుండా చేస్తున్నాను నేను. ఇది నూనె కొంచెం ఎక్కువగానే పోయాలండి. అది బాగా కాగిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె కాగిందండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మినప్పప్పు వేసుకోవాలి. నేను అన్నీ కూడా 20 గ్రామ్స్ వేసుకున్నానండి మినప్పప్పు. ఫ్లేమ్లోనే చిన్నగా పెట్టుకొని వేయించాలి. కొంచెం కలర్ మారే వరకు దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడే కొంచెం కొంచెం లైట్గా కలర్ మారడం మొదలవుతుందండి. ఇది అయిన తర్వాత పచ్చి శనగపప్పు అది వేయాలి. మాడిపోకుండా మనము ఇలా కలిగి పెడుతూ ఉండాలండి. మాడిపోతే బాగుండదు అన్నమాట. అందుకని మనము దీని పక్కనే ఉండి దీన్ని కొంచెం ఓపికగా ఇవన్నీ వేయించాలి. ఇప్పుడు కొంచెం కలర్ కొంచెం పర్వాలేదు, చేంజ్ అయింది. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం కలర్ మారిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ధనియాలు వేసుకోవాలి, తర్వాత మెంతులు మనం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగాలి, లేకపోతే మళ్ళీ అది చేదు వస్తుంది. అందువల్ల కొంచెం బాగా అవ్వాలి, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు చిన్న చిన్న వంకాయలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఆ వంకాయ చేసేటప్పుడు మనము ముందుగా నీళ్ళలో బాగా తడిపెట్టాలి, లేకపోతే ఒకలాగా వగరు అయిపోయి అది బాగుండదు అన్నమాట. అందుకని మనము ఎప్పుడు తయారు చేస్తున్నామో అంతవరకు కూడా ఆ వంకాయని నీళ్ళలోనే పెట్టాలి. ఇప్పుడు కొంచెం కలర్ మారిందండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం, ఒక 15 కాయలు తెచ్చాను, ఎండు మిరపకాయలు వేసుకుంటాం.
ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. నూనెలో బాగా ఇవన్నీ కూడా వేయించేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఇంగువ వేస్తున్నానండి. 1 స్పూను ఇంగువ వేస్తున్నా. ఇప్పుడు బాగా కలర్ మొత్తం మారిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. వంకాయని నీళ్ళలో పెట్టుకొని అప్పటికప్పుడు కట్ చేస్తున్నాం అన్నప్పుడు ముందుగా తీసుకోవాలి. లేకపోతే అది ఒకలాగా వాడిపోయి ఒకలాగా ఉంటుంది. అందువల్ల వంకాయకి మాత్రం ఎప్పుడు నీళ్లలో ఉండాలి. అది మనం కట్ చేయడానికి ముందే తీయాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని 4 భాగాలుగా అంటే ఇలా క్రాస్గా మనం కత్తిరించేసి ఇలా చూసుకోవాలి. అంత మొత్తం ఎలా ఉంది అని, బాగుంది అనుకుంటే తీసుకొని ఇలా పెట్టాలి. అట్లా మొత్తం వంకాయలు నేను తరిగి దీంట్లో పౌడర్ పెట్టాలని మనం ఇప్పుడు ఇందాక మనం అన్నీ వేయించుకున్నాం కదండి, ఆ పౌడర్ని దీని లోపల అంటే ఆ మసాలాని దీని లోపల వేయాలి. ఇప్పుడు నేను ఒక 4 కత్తిరించాను, మిగిలింది కూడా కట్ చేసి పౌడర్ పెట్టేటప్పుడు చూపిస్తాను. కూర మొత్తం కట్ చేసేసానండి. ఇలా 4 భాగాలుగా కత్తిరించాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసాం కదా ఇందాక, అది తీద్దాం. చూడు, మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఉన్నానండి. దీన్ని ఈ బౌల్లో వేయాలి. ఈ పౌడర్ని మనము ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టాలండి. ఇప్పుడు ఇది 4గా కట్ చేసాం కదండి వంకాయ కూరని, దాంట్లో ఇలా పౌడర్ వేయాలి. కొంచెం ఎక్కువ కాదులేండి, కొంచెం వేసి ఇలా పెట్టేసుకోవాలి. మసాలాని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక భాగము, ఇలా ఒక భాగం, 4 భాగం ఇలా దాని లోపల పౌడర్ వేయాలి. అంతే, ఇంకేం లేదండి. పౌడర్ వేసి ఇలా పెట్టాలి. అన్నిట్లోనూ పౌడర్ వేసి పెట్టాలి అందులో. ఇది చిన్న చిన్న వంకాయ కాబట్టి పౌడర్ కొంచెం కింద అటు ఇటు పడుతుంది అయినా మళ్ళీ ఈ పౌడర్లన్నీ కూడా దాంట్లోనే వేయాలి. ఇలా అన్నీ కూడా పౌడర్లన్నీ కూడా దీని లోపల వేసుకోవాలి. అప్పుడు వంకాయకి బాగా పడుతుంది అనమాట. అందువల్ల అలా చెయ్యాలి మనం. వంకాయకి కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అన్నీ మొత్తం వేసేసానండి, పౌడర్ వేసేసాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. గుత్తి వంకాయ కూర ఇందాక మనం కట్ చేసి ఆ మసాలా అది అంటే పౌడర్ చేసి పెట్టాం కదండి, అవన్నీ లోపల పెట్టాము. ఇప్పుడు మనము ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. బాణాలు వేసుకొని ఫస్ట్ నూనె బాగా ఎక్కువగా పోసుకోవాలండి. నూనె బాగా ఒక 4-5 స్పూన్లు పోసుకోవాలండి. ఎందుకంటే నూనె బాగా దాంట్లో నానాలి, అప్పుడే అది బాగా వస్తుంది కాబట్టి. ఇది కొంచెము నూనె కొంచెం కాగనండి. కాగిన తర్వాత మనం ఈ యొక్క గుత్తి వంకాయ కూరని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడెక్కిందండి, లైట్గా వేడెక్కితే చాలండి. ఇది ఇలా చక్కగా వేసుకోవాలి. ఇలా ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ నూనెలో దీన్ని బాగా వేయించాలండి. వేయించిన తర్వాత ఒక కలర్ ఒకలాగా చేంజ్ అవుతుంది, వంకాయ కలరు కొంచెం చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన వెంటనే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క చింతపండు గుజ్జుని పోసుకోవాలి. అందువల్ల కొంచెం సేపు ఒక 2 నిమిషాలు పెట్టాలి దాన్ని. నూనె బాగా కాగిన తర్వాత దీన్ని ఇలా కదుపుతూ ఉండాలండి, లేకపోతే ఒకే పక్కకు అవుతుంది, ఇంకో పక్కకు అవ్వకుండా ఉంటుంది వంకాయ. అందువల్ల కలుపుతూ ఉన్నాం. వంకాయ మొత్తం కూడా సమానంగా
అవ్వాలి. అందుకని బాగా నూనెలో దాన్ని బాగా వేపాలి. ఇది నూనెలో బాగా వేయించేసారండి. ఇప్పుడు చింతపండు గుజ్జును పొయ్యాలి ఇందులో. నేను ముందే చింతపండుని బాగా ఇచ్చేసి గుజ్జు వేసి ఉన్నాను, దీంట్లో పోయాలి. ఉప్పు ఒక 2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. ఈ వంకాయ కూరని బాగా వేయించిన తర్వాత మనము చింతపండు గుజ్జుని దాంట్లో పొయ్యాలండి. పోసి దాన్ని బాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మూసేయాలి. మూస్తే ఏమవుతుందంటే అది బాగా మగ్గుతుంది, దాంట్లో ఆ చింతపండులో మగ్గుతుంది. కొంచెం ఉప్పు కూడా మనం వేసుకొని బాగా కలిపేసామంటే ఒక 5 నిమిషాల తర్వాత మనము ఒక 10 నిమిషాలు అయినా పర్వాలేదు, అయిన తర్వాత అది బాగా అయ్యిందా అని చూడాలి. వంకాయ బాగా అయ్యిందా లేదా అని చూడాలి. చూసిన తర్వాత వంకాయ అయిపోయిందంటే అప్పుడు ఈ యొక్క పౌడర్ని చల్లి బాగా కలపాలి. నూనె సపరేటు పౌడర్ సపరేట్ అయ్యే వరకు మనము దాన్ని బాగా కలిగి పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇది వేగని అంటే వంకాయ బాగా నూనెలో బాగా ఇదవ్వాలి, వేడి అవ్వాలి, అది బాగా ఉడకాలి అన్నమాట. ఉడికే వరకు ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి. మూత పెట్టాను ఒక 5 నిమిషాలు. ఈ వంకాయ ఉడికే లోపల మళ్ళీ ఒకసారి నేను చెప్తానండి ఎలా చేయాలి ఏంటని. వంకాయని చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే బాగుంటుంది. గుత్తి వంకాయ కూర అంటేనే మనకి చిన్న చిన్న వంకాయలు చాలా బాగుంటుంది. కాబట్టి ఇది ఏ వంకాయ అయినా పెట్టి చెయ్యొచ్చు, కానీ ఏ కలర్ అయినా పర్వాలేదు. దాన్ని తీసుకొని మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని దాని లోపల నేను ఇందాక చెప్పినట్లుగా మసాలాలన్నీ అంటే మినపప్పు, శనగపప్పు, ధనియా, కొంచెం మెంతులు, మిరపకాయలు, ఇంగువ ఇవన్నీ కూడా బాగా మనము నూనెలో వేయించేసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఈ యొక్క వంకాయ కూరలో కొంచెం ఈ పౌడర్ని వేసి తర్వాత నూనెలో బాగా వేయించాలి. అది కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు వంకాయ ఉడికిందా లేదా మనం చూడాలి. చూసిన తర్వాత వంకాయ ఉడికింది అన్నప్పుడు అప్పుడు ఈ యొక్క పౌడర్ని దాంట్లో వేసి బాగా కలపాలన్నమాట. అంటే పౌడర్ని వేసేటప్పటికి చింతపండు రసము, తర్వాత ఈ ఉప్పు, ఈ పౌడరు అన్నీ కలిసి బాగా ఉడికించాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. అది ఉడికిన తర్వాత సపరేట్ అయిపోతుంది. మనం నూనె ముందే పోసాం కదా చాలా, ఆ నూనె సపరేట్గా పౌడర్ సపరేట్గా అవుతుంది. అప్పుడు బాగా అయిపోయింది అనే అర్థం అన్నమాట. ఇది గుత్తి వంకాయ కూర. ఇప్పుడు చూద్దామండి మనము అయిందా లేదా అని. ఇలా తీసి చూడాలండి. ఇంకా కొంచెం గట్టిగానే ఉందండి, ఇంకా కొంతసేపు అవ్వాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. మూత పెట్టేస్తాను, మళ్ళీ చూపిస్తాను. గుత్తి వంకాయ కూర అనేది కొంతమంది మసాలాలు, ఇంగువ, ఇది లవంగాలు, పట్ట, మసాలా దినుసులు అంటే మనము బిర్యానీకి వేసుకునే కొన్ని మసాలాలు అన్నీ కూడా కలిపి అలా కూడా చేస్తారు గుత్తి వంకాయ కూర. నేను అదంతా వేయకుండా నేను మామూలుగా మినపప్పు, శనగపప్పుతో ఇలా చేశాను. కానీ ఇది కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం మీరు కూడా ఇది చేసి చూడండి, మీరే చెప్తారు ఎంత బాగుందని. ఇదేంటంటే పులుపు, ఉప్పు, కారము అన్నీ ఉంటుంది. ఈ పౌడర్లో భలే టేస్ట్ ఉంటుంది. ఈ పౌడరే మెయిన్ అనమాట. ఈ పౌడర్లో మంచి గుమగుమలాడే వాసన అంత బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క టేస్ట్ రావడం, గుత్తి వంకాయ కూరకి టేస్ట్ రావడమే ఈ పౌడర్ మెయిన్ అనమాట. ఇప్పుడు చూద్దామండి అయిందా అని ఒకసారి చూస్తాను. ఇప్పుడు వంకాయలో బాగా ఇది చింతపండు జిడ్లో నూనెలో మొత్తం బాగా వేయించండి. ఈ వంకాయ ఇట్లా అంటే మెత్తగా ఉండాలి, ఇలా అనాలి. అంటేనే చూడండి ఇది ఇట్లా విరుచుకొని అదే వచ్చేస్తుంది, బాగా ఉడికిందండి. ఇది చూడండి వచ్చేసింది బాగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ యొక్క పౌడర్ తీసుకొచ్చాం కదా, మనము రుబ్బి తీసుకొచ్చాం కదా మిక్సీలో వేసి, ఈ పౌడర్ని మనము వేయాలి. మొత్తం ఫుల్గా వేసుకోవాలి. అంటే ఈ నూనెలో ఈ చింతపండులో ఇది కలిసిపోవాలి బాగా.
ఉప్పు ఒకవేళ మీకు కరెక్ట్గా అంటే సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేయచ్చు. ఈ బాగా సాంబార్ ఇది ఈ పౌడరే మెయిన్ అండి. అందువల్ల ఈ పౌడర్ బాగా వేసి దీన్ని బాగా కలపాలన్నమాట. కలిపితే సపరేట్ అవుతుంది, పౌడర్ సపరేటు, నూనె సపరేట్ అవుతుంది. అప్పుడు అది అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇంకా కొంచెం వేయచ్చు అనమాట. ఆ యొక్క ఇది ఉంది కాబట్టి, అంటే పులుపు ఇది చింతపండు రసము నూనె బాగా కనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం వేయచ్చు మనం. ఇప్పుడు బాగా నీట్గా వచ్చేసింది చూడండి, బాగా సపరేట్గా వచ్చేసింది. నూనె వేరుగా, ఇది వేరుగా, కాయ వేరుగా అన్నీ ఉంటుంది. అంటే ఈ పౌడర్ ఎందుకు చేసుకోవడం అంటే ఎక్కువగా ఇప్పుడు మనము తినాలి అనుకున్నప్పుడు కొంచెం గుజ్జు అంటే అన్నంలో కలుపుకొని తినాలి అంటే ఉట్టి వంకాయగా లేకుండా కొంచెము ఇది కూడా బాగుంటుంది అన్నమాట. కలుపుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి ఈ పౌడర్ మనము వేస్తున్నాం, మెయిన్ అదే. అయిపోయింది, ఇంకా కొంచెం ఒక్క స్పూనే ఉందండి, ఈ స్పూన్ కూడా దీంట్లోనే వేసేస్తాం. ఇలా సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. వంకాయ నూనె అంతా సపరేట్ అయిపోతుంది. ఈ అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఎంతో బాగుంటుంది. ఆహా ఎంత రుచి అని అంటారు చూడండి, అలా గుత్తి వంకాయ కూర టేస్టు చాలా బాగుంటుంది. సపరేట్ అయిపోయింది చూడండి, చింతపండు ఇది గుజ్జు నూనె అంతా కూడా వేరుగా సపరేట్గా బాగా ఇదైపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, మంచి వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నా చూడండి, బా సూపర్గా ఉందండి. ఉప్పు కారము పులుపు అంత పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. వాసన అయితే ఎంత బాగుందో, గుమగుమలాడిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక బౌల్లో వేసి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.